హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ షాట్. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు షార్ట్ అండి, నైట్. ఇంకా చెప్పాను కదా, లాంగ్ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అందులో అయితే చూపించాను అనమాట. ఫుల్ పనులు ఉన్నాయి. సో ఇల్లు అయితే క్లీన్ చేసి అంతా చేసుకునేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయాం అప్పటికే. కానీ ఎంత టైర్డ్ అయినా మనం ఏం చేస్తాం చెప్పండి, ఖచ్చితంగా పని అయితే టైం టు టైం అయితే చేసుకొని వెళ్ళిపోవాలి, ఎంత లేట్ అయినా కూడా. ఇంకా బయటికి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి 10 అయ్యింది. ఇంకా అప్పుడు వచ్చి ఫాస్ట్గా ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం కదా, మరుసటి రోజు వాయినం తీసుకోవడానికి ముత్తైదులను అయితే పిలవాలి కదా, వాళ్ళని నాకు తెలిసిన వాళ్ళని పిలవడానికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా అప్పటికే టైము 10:30, 11 ఆ టైం అవుతుంది. ఇంకా నైట్ ఎందుకులో డిస్టర్బ్ చేయడం అని చెప్పి కొంతమందిని పిలిచి వెనక్కి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి మా బాబు అయితే తినేసి పడుకునేసాడనమాట. మా హస్బెండ్ అయితే ఇంకా నా కోసం వెయిట్ చేస్తున్నారు, కలిసి తిందామనేసి. ఇంకా వచ్చిన తర్వాత ఇద్దరం తినేసి తన ఇంకా వెళ్ళి బాబుని చూసుకున్నాడు అనమాట. తనకి ఫీవర్గా ఉండింది బాబుకి. ఇంకా నేనైతే వంటవి అన్నీ చేయగా వచ్చినవి అంతా మొత్తం గిన్నెలు ఉంటాయి కదా, మొత్తం ఈ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. కిచెన్ గందరగోళంగా ఉంటే అసలు ఏమీ అర్థం కాదు, ఏం పని చేయాలనిపించదు, డే అంతా చిరాకుగా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ అయితే నేను ఎప్పుడైనా కిచెనే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత డెకరేషన్లో అయితే కూర్చున్నాను. తర్వాత మధ్యలో గుర్తొచ్చింది నాకు, అరే నేను ఇంక ఇవంతా నానబెట్టలేదు కదా అని చెప్పేసి ఇంక అప్పుడు వెళ్ళి ఫాస్ట్గా నానబెట్టేస్తున్నాను. ఇంకా మనకి ప్రసాదాలకైతే కావాలి కదా, ముందు రోజు ప్రిపరేషన్ చేసుకోవాల్సినవి ఉంటాయి కదా. చింతపండు అయితే పులిహోర కోసం అని చెప్పి చింతపండు అయితే నానబెట్టేశాను. పేస్ట్ అయితే నేను ముందు రోజే ప్రిపేర్ అయితే చేసుకోలేదండి, ఎందుకో నాకు ఆ రోజు చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. తర్వాత బూరెల కోసము ఇంకా శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, బియ్యము ఇవంతా నానబెట్టేసుకున్నాను. గారెల కోసము అండ్ వడపప్పు కోసం అయితే ఓన్లీ కొంచెమే నానబెట్టుకున్నాను పెసలు, ఎందుకంటే ఎక్కువ తినరు కదా, వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి జస్ట్ కొంచెమే నానబెట్టేసాను అనమాట. ఇది వచ్చేసి ముందు రోజు నైట్దండి. ఈ షార్ట్కి అయితే ఇంకా ఇంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్